నోయిడా ఎయిర్పోర్ట్ కు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేస్తున్నారు. కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. ఇవాళ నోయిడాలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. దాదాపు 11,200 కోట్ల రూపాయలతో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. అందులో భాగంగానే మొదటి దశను ఇవాళ ప్రారంభించారు. మల్టీ మోడల్ రవాణా కేంద్రంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. రోడ్డు, రైలు, మెట్రో, లోకల్ ట్రాన్స్పోర్ట్లతో కనెక్టివిటీ ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. ఏడాదికి 12 మిలియన్ల మంది ప్రయాణికులు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉండేలా నిర్మాణం చేపట్టారు. భవిష్యత్తులో 70 మిలియన్ల సామర్థ్యం వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఎన్సీఆర్ ప్రాంతంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత ఇది రెండో అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోని ప్రధాన నగరాలైన నోయిడా, మీరట్, గజియాబాద్, మధుర, ఆగ్రాకు ప్రాథమిక అంతర్జాతీయ విమానాశ్రయంగా పనిచేయనుంది. దీన్ని మొదటిగా డిసెంబర్ 1, 2024న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. వివిధ కారణాలతో దాన్ని ఏప్రిల్ 2025కు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సెప్టెంబర్ 1, 2025కి వాయిదా పడింది. ప్రారంభోత్సవం ఇలా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. నోయిడా ఎయిర్పోర్ట్ విమానాశ్రయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరించనుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. ఇవాళ నోయిడాలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. దాదాపు 11,200 కోట్ల రూపాయలతో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. అందులో భాగంగా మొదటి దశను ఇవాళ ప్రారంభించారు. మల్టీ మోడల్ రవాణా కేంద్రంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. రోడ్డు, రైలు, మెట్రో, లోకల్ ట్రాన్స్పోర్ట్లతో కనెక్టివిటీ ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. ఏడాదికి 12 మిలియన్ల మంది ప్రయాణికులు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉండేలా నిర్మాణం చేపట్టారు. భవిష్యత్తులో 70 మిలియన్ల సామర్థ్యం వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంది. ఇక ఢిల్లీ ఎన్ఆర్సీఆర్ ప్రాంతంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తర్వాత ఇది రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా చెబుతున్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లోని ప్రధాన నగరాలైన నోయిడా, మీరట్, గజియాబాద్, మధుర, ఆగ్రాకు ప్రాథమిక అంతర్జాతీయ విమానాశ్రయంగా పనిచేయబోతోంది. దీన్ని మొదటిగా డిసెంబర్ 1, 2024న ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే చాలా కారణాలతో దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సెప్టెంబర్ 1కి వాయిదా వేయడం జరిగింది. ఇలా పలుమార్లు ప్రారంభోత్సవం వాయిదా పడుతూ వచ్చింది. నోయిడా ఎయిర్పోర్ట్ విమానాశ్రయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు మెరుగుపరచడంలో కీలకంగా వ్యవహరించనుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవాళ నోయిడాలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. దాదాపు 11,200 కోట్ల రూపాయలతో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఇందులో భాగంగానే మొదటి దశను ఇవాళ ప్రారంభించారు. మల్టీ మోడల్ రవాణా కేంద్రంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడం జరిగింది. రోడ్డు, రైలు, మెట్రో, లోకల్ ట్రాన్స్పోర్ట్లతో కనెక్టివిటీ ఉండేలాగా నిర్మాణం చేపట్టారు. ఏడాదికి 12 మిలియన్ల మంది ప్రయాణికులు నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉండేలాగా నిర్మాణం చేపట్టారు. అలాగే భవిష్యత్తులో 70 మిలియన్ల సామర్థ్యం వరకు కూడా పెంచుకునే అవకాశం ఉంది.